అరే బంటి, నీకు తెలుసా ఈరోజు మన స్కూల్కి కొత్త టీచర్ వస్తుందంటరా? అవునా? కొత్త టీచర్ అంటే మనల్ని మంచిగా చూసుకుంటుంది కావచ్చురా. సార్ అయితే మనల్ని కొట్టి కొట్టి చంపేసేవాడు కావచ్చు, కానీ టీచర్ కదా, మనమేం తప్పు చేసినా కూడా ప్రేమగా చెప్తుంది. త్వరగా వెళ్ళి క్లాస్ రూమ్ లో కూర్చుందాం పదరా, టీచర్ వచ్చే టైం అయింది అని ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్లి క్లాస్ రూమ్ లో కూర్చున్నారు. అప్పుడే క్లాస్ రూమ్ కి వచ్చిన జ్యోతి నేరుగా తన క్లాస్మేట్ అయిన సీను దగ్గరికి వెళ్లి, సీను, నేను నిన్న నీకిచ్చిన నోట్బుక్ ఇవ్వవా? అయ్యో జ్యోతి, నేను ఆ నోట్బుక్ ని ఇంట్లోనే మర్చిపోయి వచ్చాను. సీను, నేను నీకు ముందే చెప్పాను కదా ఆ బుక్ ని మర్చిపోకుండా తీసుకురమ్మని. అవును చెప్పావు జ్యోతి, కానీ అంటూ సీను ఏదో చెప్పబోతుండగా అప్పుడే క్లాస్లోకి సరోజ అనే కొత్త టీచర్ వచ్చింది. సరోజ నేరుగా సీను ఇంకా జ్యోతి దగ్గరికి వెళ్ళింది. ఎంత ధైర్యం మీ ఇద్దరికి నా క్లాస్ రూమ్ లో, అది నా ముందు ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవడమా? మిమ్మల్ని నేను చాలా డిసిప్లిన్ లో పెట్టాలి. ఏ అమ్మాయి, నీ పేరేంటి అని కోపంగా అడిగింది సరోజ. అప్పుడు జ్యోతి భయపడుతూ, జ్యోతి మేడం, అది సీనుకి నిన్న నోట్బుక్ ఇచ్చాను, ఆ నోట్బుక్కే అడుగుతున్నాను మేడం. ఏంటి, నీ నోట్బుక్ ని ఒక అబ్బాయికి ఇచ్చావా? ఇందుకు నేను నీకిచ్చే పనిష్మెంట్ ఏంటంటే బుక్ తల మీద పెట్టుకుని నిల్చొనుండాలి. ఒకవేళ కూర్చున్నావే అనుకో, వారం రోజులు అలాగే పనిష్మెంట్ ఉంటుంది. వెళ్ళి నోట్బుక్ పెట్టుకుని నిల్చో అని కోపంగా చెప్పింది. దాంతో జ్యోతి భయపడుతూ వెళ్లి కొన్ని బుక్స్ తల మీద పెట్టుకుని నిల్చుంది. ఈ రోజు లంచ్ కూడా చేయకుండా అలాగే ఉండాలి. అలాగే టీచర్. సీను, నువ్వు ఈ బెంచ్ ని తల మీద పెట్టుకుని స్కూల్ అయిపోయే వరకు గ్రౌండ్ అంతా పరిగెడుతూ ఉండు. ఒకవేళ మధ్యలో ఆగావి అనుకో, 2 బెంచ్లతో పరిగెత్తిస్తాను. వెళ్ళి పరిగెత్తు. సరోజ గట్టిగా అరిచి చెప్పగా సీను భయపడిపోయి బెంచ్ ని తల మీద పెట్టుకుని పరిగెత్తడం మొదలెట్టాడు. అలా రోజంతా జ్యోతి నిల్చొని ఉంటుంది. ఇంకో పక్క సీను గ్రౌండ్ అంతా బెంచ్ ని మోస్తూ పరిగెడుతూ ఉన్నాడు. అలా సాయంత్రం అయింది. జ్యోతి నిల్చొని కాళ్లు చచ్చుబడిపోయాయి. సీను మాత్రం పాపం నడవలేకపోతున్నాడు. చూశారా, ఇక నుండి ఎవరైనా స్కూల్లో అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కలిసి గనక మాట్లాడుకుంటే ఇంతకంటే పెద్ద శిక్ష ఉంటుంది, జాగ్రత్త అని సరోజ అందరికీ వార్నింగ్ ఇస్తుంది. అందరికీ ఇంకో విషయం, అందరూ ఎప్పటిలాగా స్కూల్కి 10 గంటలకొస్తే కుదరదు. రేపటి నుండి 8 గంటలకి అందరూ స్కూల్లో ఉండాలి. ఏ ఒక్కరూ కూడా ఆలస్యంగా వచ్చినా శిక్ష మాత్రం అందరికీ ఉంటుంది, జాగ్రత్త. సరోజ అలా చెప్పి వెళ్లిపోయిన తరువాత క్లాస్ స్టూడెంట్స్ అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు. అరే ఏంట్రా ఈ టీచర్ ఇలా ఉంది? నేనింకా లేడీ టీచర్ కదా, మనల్ని ప్రేమగా చూసుకుంటూ మనం ఏదైనా తప్పు చేసినా కూడా ఏం అనకుండా ఉంటుందనుకున్నా. కానీ ఇక్కడ చూస్తే అసలు మనం ఏం చేయకపోయినా కూడా శిక్ష వేసేలా ఉంది. అవునరా బంటి, ఇలా అయితే మనం స్కూల్కి కాదు వచ్చేది, నరకానికే. మరుసటి రోజు అందరూ స్కూల్కి 8 గంటలకే వచ్చారు. కాని వాణి అనే అమ్మాయి మాత్రం కొద్దిగా లేట్గా వచ్చింది. నేను నీకు నిన్ననే చెప్పానుగా 8 గంటలకే స్కూల్కి రావాలని. నేనంటే అసలు భయం లేదా నీకు? సారీ టీచర్, ఇంట్లో మా అమ్మ లేదు, మా నాన్నకి నేనే వంట చేసి పెట్టాలి, అందుకే ఆలస్యమైంది. నాకలాంటి సాకులేం చెప్పొద్దు. నేను నిన్న చెప్పినట్టుగా ఒకరు లేట్గా వచ్చినా అందరికీ శిక్ష ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ గ్రౌండ్లోకి వచ్చి ఈ రోజంతా హై జంప్స్ చేస్తూ ఉండండి అంటూ స్టూడెంట్స్ అందరినీ గ్రౌండ్లోకి పిలిచింది. పాపం స్టూడెంట్స్ అందరూ గ్రౌండ్లోకి వచ్చి హై జంప్ చేస్తూ ఉన్నారు. అలా కొంతసేపటికి స్టూడెంట్స్ అందరూ అలసిపోయి రొప్పుతూ ఆయాసపడుతున్నారు. అది చూసిన సరోజ, ఎవరైనా ఆయాసం వస్తుందని ఆగారో వాళ్ళని ఇంటికి కూడా పంపించకుండా రాత్రంతా ఇలాగే జంప్ చేయిస్తా. సరోజ మాటలకి స్టూడెంట్స్ భయపడిపోయి వాళ్ల బాధని అణుచుకుంటూ హై జంప్ చేస్తూ ఉన్నారు. అలా స్కూల్ టైం కాస్త అయిపోయింది. అప్పుడు బంటి ధైర్యం చేసి సరోజ టీచర్ దగ్గరికి వెళ్లి, టీచర్, స్కూల్ టైం అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళొచ్చా అని భయపడుతూ అడిగాడు. అప్పుడు సరోజ టీచర్, ఏంటి మీరింటికెళ్తారా? ఇంటికెళ్ళేం చేస్తారు? టీవీ చూస్తారా? మీరు సాయంత్రం 6 వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అందరూ కూర్చోండి, ఇప్పుడు క్లాస్ చెప్తాను. ఇక నుండి మీకు మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 6 వరకు స్కూల్ ఉంటుంది. అందరూ బుద్ధిగా చదువుకోండి. అంతేకాదు, ఇక నుండి సండే హాలిడే కూడా ఉండదు అని సరోజ టీచర్ తన రూల్స్ అన్నింటినీ చెప్పేసి సాయంత్రం 6 వరకు క్లాసులు చెప్పింది.
అమ్మో, ఈ టీచర్ మనల్ని చంపేసేలా ఉంది. ఒకటే చదువు చదువు అంటూ మనల్ని టార్చర్ చేస్తుంది. అదొకటేనా? టీచర్ అసలు ఎన్ని రూల్స్ పెట్టింది? పొద్దున్నే రావాలి, సాయంత్రం ఎప్పుడో పోవాలి, ఫ్రెండ్స్తో మాట్లాడొద్దు, ఎగ్జామ్స్ లో 100కి 100 రావాలి, లేదంటే ఎన్ని మార్క్స్ తక్కువ వస్తే అంతకి 10 రెట్లు దెబ్బలు. నా వల్ల కావట్లేదు వాణి. అలా స్టూడెంట్స్ అందరూ వాళ్ల బాధలు ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నారు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. బంటి, నీకొక విషయం తెలుసా? రేపటి నుండి ఫుల్గా వర్షాలు కురుస్తాయంట. స్టేట్ మొత్తం స్కూల్కి హాలిడే అంట. చాలా సంతోషంగా చెప్పాడు. అప్పుడు బంటి కూడా ఆనందంగా, ఏంటి నువ్వు చెప్పేది? నిజమా? అమ్మయ్యా, కనీసం కొన్ని రోజులైనా ఈ టీచర్ రాక్షసికి దూరంగా ఉండొచ్చు అని మాట్లాడుకుంటూ స్కూల్కి వెళ్లారు. స్కూల్లో స్టూడెంట్స్ అందరూ తమకి సెలవులు వస్తున్నాయని చాలా ఆనందంగా ఉన్నారు. అప్పుడు సరోజ టీచర్ క్లాస్కొచ్చి, ఇదిగో పిల్లలు, ఎన్ని వర్షాలు కురిసినా మీరు మాత్రం స్కూల్కి రాకుండా ఇంట్లోనే ఉండకూడదు. ఏదేమైనా కూడా అందరూ స్కూల్కి రావాలి అంటూ సరోజ అందరికీ వార్నింగ్ ఇచ్చింది. ఈ దయ్యం మనల్ని ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు అని అనుకుంటూ బాధపడుతున్నారు స్టూడెంట్స్. ఆ రోజు రాత్రి జోరున వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమైపోయాయి. అది చూసి పిల్లలు చాలా సంతోషిస్తున్నారు. అమ్మయ్యా, రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. ఇప్పుడు ఆ దయ్యం కూడా స్కూల్కి రాదు. అలా పిల్లలు సంతోషంగా ఉన్నారు. అప్పుడు సరోజ, పిచ్చి పిల్లలు, నేను ఈ వర్షంలో స్కూల్కి రాననుకున్నారు, కానీ వాళ్ళకి నా గురించి తెలీదుగా అంటూ సరోజ తన ఇంటి పెరట్లో మూలకి పడున్న ఒక పాత బోట్ తీసుకుని నీళ్లలో వేసి బోట్ని నడిపించుకుంటూ ఒక్కో స్టూడెంట్ ఇంటికి వెళ్లి అందర్నీ తన బోట్లో ఎక్కించుకుని స్కూల్కి తీసుకెళ్ళింది. అరే అజయ్, ఏంట్రా ఇది? ఈ టీచర్ సునామీ వచ్చినా కూడా మనల్ని స్కూల్కి తీసుకొస్తుంది. అవునరా, చచ్చినా కూడా లేపి మరీ మనకి చదువు చెప్పుద్ది. అలా పిల్లలందరూ భయపడుతున్నారు. సరోజ పిల్లల్ని చదువు చదువు అంటూ టార్చర్ చేస్తుంది. ఇదిగోండి పిల్లలు, ఇంకో నెల రోజుల్లోనే మీకు ఎగ్జామ్స్. ఇక నుండి రాత్రిళ్ళు కూడా మీరిక్కడే ఉండి చదువుకోవాలి. రాత్రింబవళ్ళు నిద్రపోకుండా చదవాలి అని సరోజ ఆ రోజు నుండి స్టూడెంట్స్ని రాత్రి కూడా స్కూల్లోనే ఉంచి నిద్రపోనివ్వకుండా చదివిస్తుంది. అలా నెల రోజుల పాటు పిల్లల్ని నిద్రపోనివ్వలేదు. ఇదిగో స్టూడెంట్స్, రేపే మీకు ఎగ్జామ్స్ కాబట్టి ఒక్కరు కూడా ఫెయిల్ అయినా వాళ్ళని రోజంతా పరుగెత్తిస్తా. స్టూడెంట్స్ అందరికీ నిద్ర సరిగా లేకపోవడంతో చాలా నీరసించిపోయారు. తీరా ఎగ్జామ్స్ రాయడం కోసం వెళ్తుండగా స్టూడెంట్స్ అంతా కళ్ళు తిరిగి కింద పడిపోయారు. వెంటనే అందరినీ హాస్పిటల్కి పంపగా డాక్టర్ వాళ్ళని చెక్ చేసి, ఏంటమ్మా నువ్వు? అసలు నువ్వు టీచర్వా? పిల్లల్ని కనీసం నిద్ర కూడా పోనివ్వవా? నీ పైత్యం వాళ్ళ ప్రాణాల మీదకొచ్చింది అని డాక్టర్ సరోజని తిట్టాడు. అంతమంది పిల్లలు తన వల్ల హాస్పిటల్ పాలవడంతో సరోజకి తను చేసిన తప్పు అర్థమైంది. పిల్లలు, మీరందరూ నన్ను క్షమించండి. చదువు చదువు అంటూ నేను మిమ్మల్ని ఇలా హాస్పిటల్ పాలు చేశాను. ఇక నుండి మీకు నచ్చినట్టుగా ఉండండి అంటూ సరోజ టీచర్ మారిపోయి స్టూడెంట్స్కి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళని ప్రేమగా చూసుకుంటూ ఉంది. ఓ చిన్న పట్టణంలో 2 అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. వాళ్ళ పేర్లు హాసిని, వెన్నెల. హాసిని తినటం, టీవీ చూడటం, సమయం వెళ్లబుచ్చుకోవడం తప్ప ఇంకేం చెయ్యదు. కానీ వెన్నెల మాత్రం చిన్న ఉద్యోగం చేస్తూ మొత్తం ఇంటి ఖర్చులన్నీ బాధ్యతగా చూసుకుంటూ ఉంటుంది. ఓ రోజు పొద్దున్నే హడావిడిగా వెన్నెల ఆఫీస్కి బయలుదేరుతూ ఉంది. అమ్మా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, తొందరగా టిఫిన్ పెట్టమ్మా. అప్పుడు వెన్నెల అమ్మగారైన సుమా, వస్తున్నా వెన్నెలా. ఈలోపు బెడ్రూమ్లో నుండి హాసిని, నాకు కూడా ఆకలిగా ఉంది, టిఫిన్ నా రూమ్లోకి తీసుకురామ్మా. అసలేంటే నువ్వు ఇంత బద్ధకమైతే ఎలా? ఏమంత పని చేసి అలసిపోయావని టిఫిన్ కూడా మంచం మీదికి అందించడానికి? అబ్బా అమ్మా, పొద్దున్నే సుప్రభాతం మొదలెట్టకు. అబ్బబ్బా, మీ ఇద్దరి గోల రోజు ఉండేదే, నేను వెళ్తున్నాను అని వెన్నెల అక్కడి నుండి వెళ్ళిపోయింది. తర్వాత సుమా హాసినిని తిడుతూ ఉంటుంది. ఏంటే ఇది? నాన్న లేరు, ఇంటికి పెద్దదానివి, బాధ్యత తీసుకోవాలి కదా. అబ్బా అమ్మా, నాకు ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. సరే పోని, ఉద్యోగం చేసే వాళ్ళకి కనీసం సహకరించాలి కదా. నాకైనా ఇంటి పనుల్లో సాయం చేస్తావంటే అది కూడా లేదు. నాకు పని చేయడం కూడా ఇష్టం లేదు. నీ గోలాపుతావా? నేను పడుకోవాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సుమా హాసినిని చూసి కాస్త బాధపడింది. అలా రోజులు గడుస్తుంటాయి. ఓ రోజు వెన్నెల ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన తరువాత,
అమ్మా వెన్నెల, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. అలాగే ఇంటి ఖర్చులకు కొంచెం డబ్బు కూడా కావాలి. అదేంటమ్మా, ఇంకా నెల కూడా పూర్తవలేదు, అప్పుడే అయిపోవడం ఏంటి? అంటే అది అక్క. అక్కేంటమ్మా అక్క? ముగ్గురికి నెల రోజులు రావాల్సిన సరుకులు వారంలోనే అయిపోయాయా? అని మాట్లాడుకుంటూ ఉండగా హాసిని బయట నుండి బిర్యానీ తెచ్చుకుంటూ కనిపిస్తుంది. హాసిని, ఏంటి చేతిలో అది? బిర్యానీ, ఇంకేముంటుంది? ఇంట్లో అన్నం వండాను కదే, మళ్ళీ ఇదేంటి? సరే, అది కూడా నేనే తింటాన్లే. ఎంత తింటావు హాసిని? అదలా సంపాదించింది మొత్తం నీ తిండికే సరిపోతుంది. నా ఆకలి నా ఇష్టం, అయినా ఓ డబ్బు డబ్బు అని మీద పడిపోతారే, అంత పిసినరితనమేంటి? అక్క, అలా ఎక్కువగా తినటం ఆరోగ్యానికి మంచిది కాదక్కా. అబ్బా, ప్రతిదానికి లెక్కలు చెప్పకండసలు. నా తిండి నా ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో వెన్నెల, సుమ కూడా ఏమీ మాట్లాడలేకపోతారు. మరుసటి రోజు పక్కింటి లలిత వీళ్లను భోజనానికి పిలవడానికి వస్తుంది. అంతా కలిసి అక్కడికి వెళ్తారు. రెండో దిన రండి, ఈరోజు మా పెళ్లి రోజు, అందుకే ఇలా మా సంతోషం కోసం. చాలా సంతోషం వదిన, పెళ్లి రోజు శుభాకాంక్షలు. హ్యాపీ యానివర్సరీ ఆంటీ. థ్యాంక్స్ అమ్మా, రండి భోజనం వడ్డిస్తాను అని చెప్పి వడ్డిస్తూ ఉంది. ఆమె వడ్డించిన కొద్దీ ఇంకా పెట్టండి అంటూ హాసిని అక్కడున్నదంతా తినేస్తుంది. హాసిని, ఇంక చాలు, ఇది మనిల్లు కాదు. పోనీలే వదినా, తిననివ్వులే అని అనడంతో తర్వాత వచ్చే వాళ్లకి ఉందో లేదో తెలియకుండా తినేస్తుంది హాసిని. ఇంతలో ఎదురింటి చంద్రయ్య భోజనానికొస్తాడు. రా బాబాయ్ రా, ఇలా కూర్చో. ఏమ్మా, ఏంటి, ఏం కూరలుండావు? 10 నిమిషాలు బాబాయ్, వంట చేసేస్తాను, ఏమనుకోకండి, ఇలా కూర్చోండి. అదేంటి లలిత, మీ పిన్ని నీకు సాయం రాలేదా పొద్దున నుండి? వచ్చింది బాబాయ్, వండినవన్నీ అయిపోయాయి, అందుకే. అదేంటమ్మాయి, అప్పుడే అయిపోవడమేంటి? అని అనుకుంటూనే హాసినిని చూస్తాడు. అతనికి హాసిని తిండి గురించి తెలుసు. ఆహా, ఈ అమ్మాయి వచ్చిందా? ఈ అమ్మాయి వస్తే ఇంకా మనకేముంటుంది, వాసన చూసి బ్రతికేయడమే. పోనీలే బాబాయ్, తినే వయసు. ఏంటమ్మా తినే వయసు? మరీ ముందు వెనక చూసుకోకుండా తింటారా? ఆ చిన్నది కనీసం పిల్లికి కూడా బిచ్చం వెయ్యదు అని అనడంతో వెన్నెల, సుమ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. హాసిని మాత్రం అవేం పట్టించుకోకుండా తినేసి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్లిన తరువాత, ఏంటి హాసిని ఇది, వీధిలో తలెత్తుకోలేకపోతున్నాం. అవునక్క, అంతా నిన్నలా అంటుంటే మాకు బాధగా ఉంది. నీకోసమే చెప్తున్నాం హాసిని, తిండి తగ్గించి కొంచెం. ఎందుకు నీకింత ఆకలేస్తుంది? ఏమో, నాకేం తెలుసు. అయినా అక్కడ ఎవరికీ పెట్టనందుకు వెన్నెలనన్నారు, నన్ను కాదు. దానిది జాగ్రత్త, అది ఎవరికీ అర్థం కాదు. అబ్బా, నాకేం చెప్పకమ్మా, నాకు చాలా నిద్రొస్తుంది, వెళ్ళి పడుకుంటాను అని వెళ్ళి పడుకుంది. వెన్నెల, సుమ హాసిని గురించి బాధపడుతున్నారు. రోజులలా గడుస్తాయి. ఓ రోజు సాయంత్రం వెన్నెల ఆఫీస్ నుండి ఇంటికొస్తుంది. సుమ కిచెన్లో ఉంది, కాని హాసిని గదిలో టీవీ చూస్తూ కనిపిస్తుంది. అమ్మా, నేనొచ్చాను. ఏంటి, ఇంట్లో నీళ్లైపోయాయా? బిందె ఖాళీగా ఉంది. అవును వెన్నెల, నీళ్లు తెచ్చే బాధ్యత మీ అక్కది, కానీ ఆమె టీవీ ముందు కూర్చొని కదలదు. ఏం చేయమంటావు? ఏంటమ్మా ఇది మనకి రోజు? నేను మాత్రం ఏం చేయను వెన్నెల, చెప్పి చెప్పి అలసిపోతున్నాను. నా వల్ల కూడా కావట్లేదమ్మా. ఆఫీస్ పనులు, ఇంటి పనులు అన్నీ నేనిక్కడ చూసుకోను. నాకంటే పెద్దది కదా, నాకు సాయం చేయొచ్చు కదా కాస్త. అవునమ్మా, నిజమే అని మాట్లాడుకుంటూ ఉండగా హాసిని గది నుండి విని బయటకొచ్చింది. అబ్బా అమ్మా, ఇప్పుడు నీళ్ల గోళెందుకు, నేను తర్వాత తెస్తాను. అక్క, రోజూ ఇదే కదా, నువ్వే పని చెయ్యవు. అమ్మొక్కతే ఇంటి పనులు చేస్తుంది, నాకేమో ఆఫీస్ ఒత్తిడి, ఇంటి ఖర్చులు. కొంచెమైనా మాకు సాయం చేయవా? ఓహో, ఇప్పుడు నేను సాయం చేయకపోతే ఇల్లు నడవదా? సరే, తర్వాత చూస్తాను, నాకిప్పుడు ఆకలిగా ఉంది. హాసిని, నీకు తిండి నిద్ర తప్ప ఇంకేం ఆలోచన లేదా? నువ్వు కూడా ఇల్లు చూసుకోవాలి కదా. మీరిద్దరూ ఉన్నారు కదా చూసుకోవడానికి, నా సమయం వచ్చినప్పుడు నేను చూసుకుంటానులే. ఏంటి హాసిని ఇది, రేపు నీకు పెళ్లి చేస్తే అత్తారింటికెళ్ళాలి, అక్కడ కూడా ఇలాగే చేస్తావా? పెళ్ళా?
పెళ్లి లేదు ఏం లేదు, నేనిక్కడే హాయిగా ఉంటాను. ఏంటి హాసిని ఇది? కాస్త నీ వయసుకు తగ్గట్టు ఆలోచించు అని అరవడంతో హాసిని మాట్లాడకుండా గదిలోకెళ్ళిపోయింది. ఆ రాత్రి వెన్నెల, సుమ హాసిని గురించి మాట్లాడుకుంటారు. అమ్మా, అక్కిలా ఉంటే ఎలా? ఇంట్లో సరుకులైపోతున్నాయి, డబ్బు సరిపోవట్లేదు, ఆమె కాస్త సాయం చేస్తే. నీకు తెలీదు వెన్నెల, నీ అక్క బద్ధకం నన్ను కూడా బాధిస్తుంది. ఆమెకు బాధ్యత అర్థం కావాలి. ఇంకెలా అమ్మా? కాలం గడిచిపోతుంది, నలుగురు నానా మాటలు అంటున్నారు. అవును వెన్నెల, నాకు కూడా బాధగా ఉంటుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. లేదమ్మా, మనం ఎలాగైనా అక్కని మార్చాల్సిందే. సరే, నువ్వివేం ఆలోచించకుండా పడుకో, నేనే ఏదో ఒకటి చేస్తాను. సరే అమ్మా. ఆ మరుసటి రోజు ఉదయం హాసిని అనుకోకుండా బాత్రూంలో జారి కింద పడింది. ఆమెకు గాయమైంది. వెన్నెల, సుమ ఆస్పత్రికి తీసుకెళ్లారు. హాసిని ఆరోగ్యం బాగోలేదు. ఎక్కువగా తినటం, కదలకపోవటం వల్ల నీ శరీరం బలహీనంగా ఉంది. ఇలానే కొనసాగితే ప్రమాదం. ఆహారం నియంత్రించు, కొంచెం కష్టపడు. అయ్యో, ఎంత ప్రమాదం తప్పింది. అవును, ఇక నుండి మీ అమ్మాయిని కాస్త వ్యాయామం చేయమని చెప్పండి. ఆహారం కూడా తగ్గించమని చెప్పండి. సరే డాక్టర్ గారు, మేం చూసుకుంటాం అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అది విని హాసిని షాక్ అవుతుంది. ఆమె సుమ, వెన్నెల ఆందోళన చూస్తుంది. ఆ క్షణంలో ఆమెకు తన తప్పు అర్థమవుతుంది. అమ్మా, వెన్నెల, నన్ను క్షమించండి. నేను మీకు భారంగా ఉన్నాను. నా వల్ల మనం వీధిలో తలెత్తుకోలేకపోతున్నాం. అక్క, మేము నీకోసం బాధపడుతున్నాం. నువ్వు మారితే మాకు కూడా సంతోషం. హాసిని, నువ్వు మారి బాధ్యత తీసుకుంటే మనిల్లు మళ్ళీ సంతోషంగా ఉంటుంది. కాని అమ్మా, అది ఆహారం మానేయడం అంటే నా వల్ల కాదమ్మా. మరేం పర్లేదు, మేమిద్దరం ఉన్నాం కదా, మేము నీకు సాయం చేస్తాం. నా వల్ల అవుతుందా అసలు? అవుతుందక్కా, ప్రయత్నం చేయి అని అనడంతో ఆసుపత్రి నుండి ఇంటికొచ్చిన తరువాత హాసిని మారడానికి నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం ఆమె సుమతో కలిసి కిచెన్లో పని మొదలెడుతుంది. అమ్మా, నువ్వు చెప్పు, నేనేం చెయ్యాలి? కూరలు కోసేదా, అన్నం వండేదా? హాసిని, నువ్వు నిజంగా మారావా? అవునమ్మా, నేను నీకు సాయం చేస్తాను. సరే అయితే, ఈ పప్పు కడిగేసి ఈ కూరలు తరుగు. సరే అమ్మా అని పని చేస్తూ ఉంది. వెన్నెల ఆఫీస్ నుండి వచ్చి హాసిని ఇంటి పనుల్లో సాయం చేస్తుంటే చూసి సంతోషిస్తుంది. అక్క, నువ్విలా సాయం చేస్తుంటే చాలా బాగుంది. ఇక నుండి నేను కూడా ఇంటి బాధ్యతలు తీసుకుంటాను. నువ్వు ఒక్కదానివే కష్టపడకు. చాలా థ్యాంక్స్ అక్క. అయ్యో పిచ్చి పిల్ల, థ్యాంక్స్ నేనే నీకు అమ్మకు చెప్పాలి. ఇన్నాళ్ళు నా బకాసుర తిండిని భరించినందుకు. నిజమే అక్క. అలా కొన్ని వారాల తరువాత హాసిని ఆహారం నియంత్రించి ఉదయం నడకకు వెళ్తూ ఆరోగ్యం మెరుగుపరుచుకుంది. ఆమె పక్కింటి లలిత ఇంట్లో జరిగే సామూహిక కార్యక్రమంలో సాయం చేస్తుంది. హాసిని, నువ్విలా మారటం చూస్తే సంతోషంగా ఉందమ్మా. ఈరోజు నువ్వు వంటలో సాయం చేశావు. అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు. థ్యాంక్స్ ఆంటీ. నేను మా అమ్మ వెన్నెలకి భారం కాకూడదని మారిపోయాను. మంచిదమ్మా హాసిని. కొద్ది రోజులకు హాసిని ఒక చిన్న ఉద్యోగం కూడా సంపాదించుకుంది. ఇంటి ఖర్చులు అన్నీ తనే చూసుకునేది. హాసిని, నువ్వు మారిన తీరు చూస్తే గుండె నిండిపోతుంది. చాలా సంతోషం తల్లి. అవునక్క, నువ్విలా బాధ్యత తీసుకుంటుంటే నాకు ఒక మంచి స్నేహితురాలు దొరికినట్టుంది. మీ ఇద్దరి ప్రేమ, సపోర్ట్ లేకపోతే నేను మారేదాన్నే కాదు. ఇక నుండి మన ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఊళ్ళో హాసిని గురించి అందరూ మెచ్చుకోవటం మొదలెట్టారు. హాసిని తన తప్పు గ్రహించి ఇంటి బాధ్యతలు తీసుకోవడంతో కుటుంబం మళ్లీ ఆనందంగా జీవిస్తుంది.